తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి 25 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో మృతుల కుటుంబ సభ్యులను మంత్రులు అనగాని అనిత, పార్థసారథి, ఆనం రామనారాయణ రెడ్డి పరామర్శించారు. గాయపడి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వైద్యులతో మాట్లాడారు. వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తిరుపతిలో తొక్కిసలాట ఘటన ప్రమాదమా, కుట్ర అనే కోణంలో విచారణ చేస్తున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. ఎవరి వైఫల్యం ఉందనేది సీసీ కెమెరాల ద్వారా తెలుస్తుందని చెప్పారు. బాధ్యులు ఏ స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూస్తామని చెప్పారు. వైకుంఠ ఏకాదశి మొదలయ్యే సమయంలోనే ఈ ఘటన జరగడం దురదృష్టకరమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఘటనకు కారణం తొందరపాటు చర్య, సమన్వయ లోపమా అనేది విచారణలో వెల్లడవుతుందని చెప్పారు. సరిపోతుంది గురు గురు కెమెరా కింద నుంచి గురు నువ్వు ఒక వెనక వంద మంది పెట్టింది 100 మంది నా బిడ్డను మర్చిపోకే తల్లి, నువ్వు ఎప్పటికీ నన్ను మర్చిపోయావా తల్లి? నువ్వు అందరినీ మర్చిపోయి వెళ్ళిపోయావా? నీ మామేడే తల్లిలాగా అయిపోయింది, నీ అందమైన మామిలాగా అయిపోయింది. దాంట్లో 6 చనిపోవడం చాలా బాధాకరం. ముగ్గురు విశాఖపట్నం నుంచి, నర్సీపట్నం నుంచి, ఒకరు తమిళనాడు, ఒకరు కేరళ నుంచి 6 చనిపోవడం, 5 మహిళలు, ఒక పురుషులు చనిపోవడం జరిగింది. వారి యొక్క కుటుంబానికి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి వెంటనే ఉన్నటువంటి అధికారులు, ఎస్పీ గారు కూడా ఎప్పటికప్పుడు చేసుకుంటూ మెరుగైన చికిత్స అందించాలని చెప్పి ఎవరికైతే ఇబ్బంది కలిగిందో 40 మందికి వారికి కూడా మెరుగైన చికిత్స అందించాలని చెప్పి రుయా ఆసుపత్రికి, అలాగే ఆసుపత్రికి వచ్చడం జరిగింది. వాళ్ళందరూ కూడా మెరుగైన చికిత్స అందిస్తా ఉన్నాం. ఏదైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం, ఎందుకంటే పోయిన ప్రాణం ఎట్టి పరిస్థితుల్లో ఎవరు తీసుకురాలేదు. అయినప్పటికీ కూడా వారికి అండగా ఉండాలి. కుటుంబానికి ఇలాంటి లోటు ఉండకూడదు. లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చనిపోయిన కుటుంబాలకి 25 లక్షల రూపాయలు జరిగింది. దేవదేవుని యొక్క ఆశీస్సుల కొరకు లక్షలాది మంది అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి తరుణంలో ఇదొక దుస్సంఘటన ఇక్కడ జరిగింది. ఈ సంఘటన పట్ల మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం, వారితో మరి భారత ప్రధానమంత్రి గారు కూడా వారి యొక్క బాధను వ్యక్తం చేయడం, ఉప ముఖ్యమంత్రి గారు కూడా వారి బాధను వ్యక్తం చేయడం, ఇవన్నీ కూడా చూడడం జరిగింది. ఈరోజు ఈ సంఘటన ఎలా జరిగింది అనేటువంటిది ఆ విచారణ, దాని నివేదికలు తర్వాత పరిశీలన చేయడం జరుగుతుంది. ముందు గాయాల పాలైనటువంటి వ్యక్తులకి మంచి మెరుగైన చికిత్స ఇవ్వాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా అలాగే ఉన్నాయి. దాదాపు ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబాల్లో ఏ విధంగా అయితే వాళ్ళకి నష్టం జరిగిందో ఆ నష్టాన్ని మనుషులనైతే తీసుకురాలేదు, కానీ ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకోవాలని చేసే ప్రయత్నంలో ఇప్పుడే మా రెవెన్యూ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారి ఆలోచనని ప్రకటించడం జరిగింది. ప్రతి చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కింద ఆ కుటుంబానికి చేర్చడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. చనిపోయినటువంటి వాళ్ళు పోస్ట్ మార్టం పూర్తి కాదు. దేవదేవుని యొక్క ఆశీస్సుల కొరకు లక్షలాది మంది అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి తరుణంలో ఇదొక దుస్సంఘటన ఇక్కడ జరిగింది. ఈ సంఘటన పట్ల మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన దిగ్భ్రాంతి దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని అందరూ కూడా దర్శించుకున్నామని, అతని ఆశీర్వాదం తీసుకుందామని చెప్పి ఇతర రాష్ట్ర ప్రజలకి కూడా ఈ రోజు కాంపెన్సేషన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా భక్తులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఈ రోజు బాధ్యత తీసుకుని వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వడమే కాదు, వాళ్ళని ఎంత గౌరవంగా ఇక్కడ నుంచి మళ్ళా ఆ ప్రాంతాలకి పంపించి ఆ దహన సంస్కారాలు జరిగే కార్యక్రమం వరకు కూడా చూసుకోమని ఈ రోజు గవర్నమెంట్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
ఎవరైతే ఇందాక మీరు అన్నారు మన సమన్వయ లోపమా లేకపోతే ఏదైనా పోలీస్ వైఫల్యమా లేకపోతే అడ్మినిస్ట్రేషన్ వైఫల్యమా ఏది అనేది చాలా క్లియర్ గా సీసీ కెమెరాస్ ప్రతి చోట ఉన్నాయి, మీకు తెలుసు. ప్రతి చోట సీసీ కెమెరాలో ఏం జరిగింది అన్నది కూడా మేము అధ్యయనం చేసుకుంటాం. ప్రతి ఒక్కటి కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదిక అన్నది ఎస్పీ గారు, కలెక్టర్ గారు కలిపి ఈ రోజు ముఖ్యమంత్రి గారికి మాకు కూడా అందజేస్తున్నారు. బాధ్యులు ఎవరైనా కూడా బాధ్యతారహితంగా పనిచేస్తే వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా చర్యలు ఉంటాయి. కంపల్సరీగా ప్రభుత్వపరమైన చర్యలు ఉంటాయి. అందులో కూడా వెనకడే పరిస్థితి లేదు. ఫర్దర్గా ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు ప్రతిసారి వస్తూనే ఉంటారు లక్షలాది మంది ప్రజలు. ఇంకొంచెం ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చారు. దానికి తగ్గట్టుగానే ఈ రోజు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. దయచేసి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా ప్రతిపక్షాల వాళ్ళు, ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే టికెట్ టోకెన్ కలెక్షన్ సెంటర్లో జరిగిన తొక్కిసలాటలో 5 మంది మృతి చెందడం, 40 మందికి పైగా గాయపడడం దిగ్భ్రాంతిని కలిగించింది. చాలా విచారకర సంఘటన. అయితే ప్రభుత్వం వెంటనే స్పందించి గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, అదేవిధంగా దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకి అండగా నిలవాలని ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా మంత్రుల బృందం కూడా తిరుపతి చేరుకునింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా కాసేపట్లో రాబోతున్నారు. మృతి చెందిన కుటుంబాలకి ఎక్స్గ్రేషియాగా 25 లక్షలని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత ఈ దుర్ఘటనకి కారణాలు ఏంటి అని నివేదిక కూడా కోరడం జరిగింది. ఆ నివేదిక అనుగుణంగా ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటారు. ఏదైనప్పటికీ ఈ ప్రభుత్వం ఈ దుర్ఘటనలో గాయపడిన వారికి వైద్య సేవలు అందించడంలో పూర్తిగా వైద్య సేవలు అందిస్తుంది. అదేవిధంగా మృతి చెందిన కుటుంబాలకు కూడా అండగా ఉండి అన్ని విధాలుగా ఆదుకుంటుంది.